హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో అసలు స్టాక్స్ ఎలా కొనాలి అని చెప్పేసి లాస్ట్ 2 వీడియోలు అయితే చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఆ 2 వీడియోలు కూడా మీరైతే ఫుల్గా చూడండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఫ్రెండ్స్, అసలు మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టాలి అని చెప్పి ఆ విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు నాకు స్టాక్ మార్కెట్ తెలియదు అనుకున్న వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసి నా ఛానల్ కనుక నచ్చితే, టాపిక్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ గురించి అసలు ఏమీ తెలియదు. నాలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. ఈ 10 మంది డబ్బులు కలెక్ట్ చేసుకొని మన తరపున ఒక ఫండ్ మేనేజర్ అనేవాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే మన 10 మంది దగ్గర డబ్బులు తీసుకొని వాటిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సింపుల్ అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ అంటే ఏం పెద్ద ఇదేం ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్ అంతే. కాకపోతే మనకి స్టాక్ మార్కెట్లో అయితే మనం వెళ్ళేటప్పుడు ఫుల్గా మనం తెలుసుకొని అయితే వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ అయితే అసలు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా ఓకే, కానీ మనకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళని అడిగి కొంచెం తెలుసుకొని మనమైతే దాంట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అసలు మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకపోయినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం పెట్టొచ్చు. ఫ్రెండ్స్, మెయిన్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 3 కేటగిరీస్ మెయిన్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. అవి ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. అసలు ఈ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే ఏంటి అంటే, లార్జ్ క్యాప్ అంటే ఫస్ట్ నుంచి 100 వరకు ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ అంటే ఫస్ట్ 100 కంపెనీల్లో ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఈ ఫస్ట్ 100 కంపెనీస్ ఉంటాయి అన్నమాట. మిడ్ క్యాప్లో ఏంటి అంటే 100 నుంచి 250 మిడిల్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అవన్నీ మిడ్ క్యాప్లో ఉంటాయి. స్మాల్ క్యాప్లో వచ్చేపాటికి ఇంకా 250 అబో అంటే 250 అబో పైన ఇంకా ఎన్ని కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్ అన్ని స్మాల్ క్యాప్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు అసలు వచ్చే ఇన్వెస్టర్స్, బిగినర్స్ అయినా ఎవరైనా కూడా అసలు ఎందులో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చేవాళ్ళు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకున్నారే అనుకోండి. నాకు రిస్క్ నేను పడలేను అంటే, నా డబ్బులు నాకు కావాలి, నేను ఎక్కువ రిస్క్ పడలేను, నాకు డబ్బులు తొందరలోనే కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లార్జ్ క్యాప్ చూస్ చేసుకుంటారు. అసలు లార్జ్ క్యాప్లో గురించి కొంచెం మాట్లాడుకుందాం. లార్జ్ క్యాప్లో ఏం చేస్తారు అంటే, మనకి 100 కంపెనీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ టాప్ కంపెనీస్. మనం ఇప్పుడు ఒక ₹1000 దాంట్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. వాడు ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే, ఈ టాప్ కంపెనీస్లో 80% అంటే ఇప్పుడు మనం ₹1000 పెట్టామనుకోండి, ఆ ₹1000లో ₹800 ఓన్లీ ఆ టాప్ 100 కంపెనీ స్టాక్స్లోనే పెడతాడు. క్లారిటీగా వినండి. లార్జ్ క్యాప్లో ఏం చేస్తాడు అంటే, మనం ₹1000 పెట్టాము అంటే ఆ ₹1000ని వాడు ఏం చేస్తాడంటే 80% ఓన్లీ కంపెనీస్ పైనే, స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. సో అలాంటప్పుడు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు కాబట్టి మన డబ్బులు సేఫ్గా అయితే ఉంటాయి. ఇంకా మిగతా 20% ఏం చేస్తాడు అంటే, గవర్నమెంట్ బాండ్స్ అని ఉంటాయి కదా, కొన్ని గవర్నమెంట్ బాండ్స్ లేకపోతే ఇన్కమ్కి సంబంధించినవి అన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట, సర్టిఫికేట్స్. వాటిపైన వీళ్ళు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. 20% ఇటు ఇన్వెస్ట్ చేస్తారు, 80% అటు ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకేంటంటే మన డబ్బులన్నీ వాడు బాగా క్యాలిక్యులేట్ చేసి స్టాక్స్లోనే ఎక్కువ పెడతాడు కాబట్టి మన డబ్బులు అయితే సేఫ్ జోన్లో అయితే ఉంటాయి అనమాట. ఇంకా మిడ్ క్యాప్ గురించి కనుక మనం మాట్లాడుకున్నాము అనుకోండి, మిడ్ క్యాప్లో ఏం చేస్తారు అంటే 65% మాత్రమే ఓన్లీ స్టాక్ మార్కెట్లో పెడతాడు. మిగతా 35% ఏం చేస్తాడంటే ఈ గవర్నమెంట్ బాండ్స్ వీటి పైన పెడతాడనమాట. సో అలాంటప్పుడు మనకి ఏంటి, కొంచెం రిస్క్ అయితే మిడ్ క్యాప్లో అయితే ఉంటుంది. మన డబ్బులు కూడా కొంచెం యావరేజ్గా రిటర్న్స్ రావడానికి అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, లార్జ్ క్యాప్లో మనం ఏం చేస్తాము అంటే, మన డబ్బులు ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే మంచి కంపెనీస్లో పెడతాం కాబట్టి మనకి ఏంటంటే మన డబ్బులు ఎక్కడికి పోవు, రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మిడ్ క్యాప్లో చూసుకున్నాం అనుకోండి, మిడ్ క్యాప్లో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే 65% కదా మన డబ్బులు దాంట్లో పెడుతున్నాడు. సో అలాంటప్పుడు రిస్క్ అయితే కొంచెం ఉండదు అనమాట. ఇంకా స్మాల్ క్యాప్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, స్మాల్ క్యాప్లో ఏం చేస్తారు అంటే ఇంకా 250 అబోవ్ పైన ఉన్న చిన్న చిన్న కంపెనీస్ అన్నిటిలో మన డబ్బులు అయితే పెడతారనమాట. ఆ కంపెనీస్లో
అసలు ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే మొత్తం అయితే పెట్టేస్తారు, షేర్ మార్కెట్లోనే పెట్టేస్తారు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే ఇప్పుడు ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్లో అన్నీ కూడా చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి అసలు ఆ కంపెనీస్ ఉంటాయో ఉండవో కూడా మనకి అంత ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు మన డబ్బులు పోతాయేమో అన్న రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడిటిల్లో కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ ఎందులో వస్తాయి అంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది, ఈ మ్యారేజ్ అయ్యి ఎవరో ఒక పిల్లలు పుడుతున్నారు, ఈ పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళు చదువుకునే టైంకి నాకు డబ్బులు కావాలి అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో మనం స్కీమ్స్ కట్టుకుంటాం కదా, సేమ్ అలాగే ఆ స్కీమ్స్కి కట్టుకున్న లాగా మనం ఏం చేస్తామంటే స్మాల్ క్యాప్లో లాంగ్ టర్మ్ పెట్టుకుంటాం అనమాట. లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఈ చిన్న కంపెనీస్ నువ్వు చూస్ చేసుకొని ఆ లాంగ్ టర్మ్లో నువ్వు పెట్టుకున్నావు అంటే ఆ లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ రిటర్న్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే వస్తాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో వచ్చినంత రిటర్న్స్ అయితే రావు. ఎందుకంటే మనం ఇప్పుడు లార్జ్ క్యాప్లో అనుకోండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టుకొని మన మనీ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి మనం అయితే అనుకుంటాం. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే లార్జ్ క్యాప్లో మనకి వడ్డీ రేట్ అనేది తక్కువ వస్తుంది అనమాట. సో మిడ్ క్యాప్లో కొంచెం మీడియం రేంజ్లో వస్తుంది. స్మాల్ క్యాప్లో మనం ఏం చేస్తామంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటాం కాబట్టి అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా పెట్టుకుంటాం కాబట్టి మనకి ఏంటంటే వడ్డీ డబుల్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. కానీ రిస్క్ అయితే చాలా ఉంటుంది. సో మీరు ఈ మూడిట్లో 3 కేటగిరీస్లో ఏమి చూస్ చేసుకోవాలో ఇంకా మీ ఇష్టము ఫ్రెండ్స్. మీరు లాంగ్ టర్మ్లో పెట్టాలి అనుకుంటున్నారు అంటే మీ డబ్బులు పర్లేదు, నేను పెట్టిన కంపెనీస్ అన్ని పైన నమ్మకం ఉంది అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకోండి, స్మాల్ క్యాప్ చూస్ చేసుకుని లాంగ్ టర్మ్లో అయితే పెట్టుకుంటారు. ఫ్రెండ్స్ ఈ మూడింటి గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ 3 కేటగిరీస్ మీకు అర్థమైంది. మేజర్గా మెయిన్గా నాకు తెలిసినంత వరకు అయితే వాడైతే మనం ఈ 3 వాడతాం అనమాట. సో దీంట్లో చాలా నేమ్స్ అయితే వస్తాయండి, ఫండ్స్ నేమ్స్ అయితే వస్తాయి. ఈక్విటీ ఫండ్ అంటారు, స్మాల్ క్యాప్ ఫండ్ అంటారు, మిడ్ క్యాప్ ఫండ్, బ్లూ చిప్ ఫండ్, ఇలా అయితే చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. అసలు వీటి గురించి కనుక మీరు తెలుసుకుంటే కనుక మీరు బుర్ర పాడైపోద్ది. అసలు అవన్నీ తెలుసుకునేపాటికి మీకు సగం జీవితం అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్ అసలు ఈక్విటీ ఫండ్ అంటే అసలు ఈక్విటీ అంటే ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ నేమ్ అయితే యూజ్ చేస్తారనమాట. ఈక్విటీ అంటే స్టాక్స్ అనమాట, బండ గుర్తు అయితే అలా పెట్టుకోండి. సో ఇంకా ఈ 3 కేటగిరీస్ అయిపోయినాయి కదా. సరే ఈ 3 కేటగిరీస్కి సంబంధించింది ఇంకో పాయింట్ అయితే చెబుతాను. అది ఏంటి అంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు కట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు. సో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ని మీరు సిస్టమేటిక్గా ఒక మంత్ ప్లాన్ చేసుకుంటైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటే ఇప్పుడు కరెక్ట్గా నాకు 5th కానీ 4th కానీ మంత్ స్టార్టింగ్లో 5th కానీ 4th కానీ వస్తుంది అని చెప్పేసి శాలరీ అనుకుంటారు. మీరు ఏం చేయాలి అంటే ఆ శాలరీలో ఒక 1000 రూపాయలు కానీ 1500 కానీ సిస్టమేటిక్గా ఆటో డెబిట్ అయ్యేలాగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో కట్టుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే ప్రతి నెల మీకు శాలరీ వస్తుంది, ఆ ప్రతి నెల మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి అంటారు. లేదు ఇప్పుడు కొంచెం బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్కి ఒకేసారి డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఒకసారి డబ్బులు తక్కువ వస్తూ ఉంటాయి, వీళ్ళు సిస్టమేటిక్గా కట్టుకుంటూ ఉండలేరు. సో నీ దగ్గర ఒక 50,000 కానీ ఒక 10,000 కానీ ఒక 1,00,000 రూపాయలు కానీ ఉన్నాయి, వీటిని ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అంటే మీరు ఏం చేస్తారంటే లంసమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ లంసంలో వీళ్ళు డైరెక్ట్గా డబ్బులు వేసేసి ఒక 10 సంవత్సరాల వరకు నేను తీసుకోను అని చెప్పేసి అలా అనుకుంటారనమాట. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, లంసమ్, ఈ 2 ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు సిస్టమేటిక్గా కట్టుకుంటాను అంటే సిప్ అంటారు. అలాగే మనం లంసమ్గా కట్టుకుందాము, ఒకేసారి వేసేసి ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకుందాము, వడ్డీ వస్తుంది అని చెప్పేసి మీరైతే ఈ 2 ఆప్షన్లు అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనం సిప్ కట్టేటప్పుడు మినిమం 500 రూపీస్తోనైనా సిప్ అయితే కట్టుకోవచ్చు అనమాట. అంటే 500 రూపాయలు పెట్టైనా మనం సిప్ అయితే కట్టుకోవచ్చు, అంటే మంత్లీ ఎక్కువ అయితే కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే అసలు ఎక్కువ రిటర్న్స్ మనకి ఇప్పుడు 3 కేటగిరీస్ ఫస్ట్ నేను చెప్పాను కదా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఈ మూడిట్లో మనకి ఎక్కువ రిటర్న్స్ మ్యాక్సిమం మనకి అసలు స్మాల్ క్యాప్లోనే ఎక్కువ వస్తాయి.
సో ఈ స్మాల్ క్యాప్లో ఈ 3 కేటగిరీస్లో కూడా లంసమ్మా సిప్ అని మీరు డిసైడ్ చేసుకునేటప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను వినండి. ఇప్పుడు సిప్లో మీరు ఏం చేస్తారంటే ప్రతి మంత్ 500, 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు కట్టుకుంటా వెళ్తారు. సో అలాంటప్పుడు ఏమవుద్ది అంటే వడ్డీ అనేది మనకి కొంచెం 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 పెరుగుద్ది. ఇప్పుడు మీరు లంసంలో ఒకేసారి 50,000 వడ్డీకి ఇస్తున్నట్టు అనమాట. ఇప్పుడు 500 మీరు మంత్లీ వడ్డీకి ఇవ్వటానికి ఒకేసారి 50,000 50,000 మీరు వడ్డీకి ఇవ్వటానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 50,000 వడ్డీకి ఇచ్చినట్టు, సో మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకుందాం అని చెప్పేసి మీరైతే అనుకుంటారు. సో మీరు ఏం చేస్తారంటే వడ్డీ అనేది లంసంలో మనకి ఎక్కువ వస్తుంది అనమాట. మీరు చూస్ చేసుకునే ఫండ్ సైజు, అలాగే లేకపోతే అది స్మాల్ క్యాపా మిడ్ క్యాపా అని చెప్పేసి మీరైతే డిసైడ్ అయ్యేటప్పుడు మీరు ఫుల్గా మొత్తం క్లారిటీగా చూసి స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి ఉంటుంది. మీరు ఏ టీవీ యాడ్స్ కానీ లేకపోతే మొబైల్స్లో కానీ మీరు ఎక్కడన్నా చూడండి, మ్యూచువల్ ఫండ్స్ కన్ఫామ్గా ఒక యాడ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఏ మూవీ చూస్తున్నా ఏం చూస్తున్నా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా పాపులర్ అయింది. నేను స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా తక్కువ అనమాట. కానీ రీసెంట్ ఇయర్స్లో చాలామంది సెలబ్రిటీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు అంత అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళ పిల్లల ఫ్యూచర్స్ కోసం ఎవరన్నా పెట్టుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళైతే డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ని అయితే చూస్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక 30 ఇయర్స్ వరకు నేను మ్యూచువల్ ఫండ్స్ కట్టుకుంటాను అని చెప్పేసి మీరైతే ఒక బ్లైండ్గా అయితే ఫిక్స్ అయిపోండి. సో అలాంటప్పుడు మనకి లాంగ్ టర్మ్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మనకి రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. మీరు షార్ట్ టైంలో పెట్టేసుకొని, అంటే ఇప్పుడు పెట్టేసి ఒక 2-3 నెలలు కట్టి తర్వాత నేను కట్టలేకపోతున్నాను తీసుకుంటా ఉంటుంటే మీరు పెట్టుకునే ఫండ్ సైజుని బట్టి ఏం చేస్తారంటే ట్యాక్సెస్ అనేవి పే చేస్తారు. మినిమం 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ కట్టుకున్న తర్వాత కొంచెం ట్యాక్స్ అనేది తక్కువ పడుద్ది. సో అందుకనే మీరు ఈ ఫండ్స్లో తక్కువ టైంలో పెడితే కొంచెం ట్యాక్స్ ఎక్కువ కట్ అవుద్ది అనమాట. లాంగ్ టర్మ్ పెట్టుకున్నారనుకోండి, ఆ ట్యాక్స్ అనేది తగ్గేసి మీకు వడ్డీ అనేది అంటే రిటర్న్స్ అనేవి ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ గురించి 2 టాపిక్లు అయితే అయిపోయినాయి. ఈ 2 టాపిక్లు అసలు ఎలా చెయ్యాలి మొబైల్ యాప్లో అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెబుతాను. అసలు డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి కూడా అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ స్టాక్స్ బెస్టా మ్యూచువల్ ఫండ్స్ బెస్టా అన్న వీడియో అయితే చేస్తాను. తర్వాత డిమాట్ అకౌంట్ గురించి అయితే చెబుతాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక మీకు ఫుల్గా అర్థమైతే, ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా మీకైతే ఒక క్లారిటీ అయితే రాదనమాట. నేను మొబైల్లో ఎలా చేస్తాను చేసుకుంటూ అయితే చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారు అంటే మొబైల్ నెక్స్ట్ వీడియోస్ కూడా మీరైతే కంటిన్యూ అయితే చేయండి. సో అప్పుడే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అసలు మొబైల్లో ఎలా చేయాలి, ఇప్పుడు నేను మొబైల్లోనే చేసి చూపిస్తాను అంటే అందరి దగ్గర మొబైల్సే ఉంటాయి. సో మొబైల్లోనే మీరు అందరూ అయితే చేసుకోండి. నేను ఏదన్నా సిస్టంలో కనుక చూపించాను అనుకోండి, కంప్యూటర్లో ల్యాప్టాప్లో చూపిస్తే మీకు దాంట్లో వేరే విధంగా ఉంటుంది, దీంట్లో వేరే విధంగా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను మొబైల్స్లో చూపించేటప్పుడు ఫుల్గా అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి అంటే మనం ఒక 20 సంవత్సరాలు కడదాము అని చెప్పేసి అనుకున్నాం. అక్కడ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. ఎంత క్యాలిక్యులేట్ చేసి సేమ్ స్టాక్ మార్కెట్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ క్యాలిక్యులేటర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని చూపించాలి, అసలు మీరు ఎంత కడితే ఎంత వస్తుంది అని చెప్పేసి, ఆ వడ్డీ ఎంత కలుసుద్ది అని చెప్పేసి అసలు ఫుల్ డీటెయిల్గా నేను మొబైల్లో అయితే చూపిస్తాను. నార్మల్ ఇంట్రడక్షన్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పాను. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి అయితే వీడియో చూడండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. లైఫ్లో లాంగ్ టర్మ్లో చాలా ఉపయోగపడుద్ది. మీరైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ పిల్లలకైతే ఉపయోగపడుద్ది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్గా వీటి కంపారిజన్ అయితే మాట్లాడతాను. స్టాక్స్ బెస్టా మ్యూచువల్ ఫండ్స్ బెస్టా. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.